ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పట్టడంతో రాజకీయంగా కూడా కలకలం రేగుతోంది. వాళ్ళు ఐపీఎస్లు కాదు వైపీఎస్లు అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఈ అంశంపై లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్, శాసనమండలి మాజీ సభ్యులు, టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న దొరపరెడ్డి జగదీష్ గారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కాకుమాన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. దొరపరెడ్డి రాజశేఖర్ గారు, మీరు దొరపరెడ్డి జగదీష్ గారి వెర్షన్ విన్నారు. అలాగే నిన్న డీజీపీ ఇచ్చిన నివేదిక కూడా ఈరోజు అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. అప్పటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు ఇద్దరు ఐపీఎస్లు వ్యవహరించిన తీరు, ఇప్పటికే ఒక సీఐ, ఒక ఏసీపీని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. మరికొంతమంది అధికారులు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎంతటి వారైనా శిక్ష తప్పదు అని డీజీపీ కూడా ఒక ప్రకటన కూడా చేశారు. అంటే వీళ్ళు ఐపీఎస్లుగా కాకుండా వైపీఎస్లుగా వ్యవహరించారు. ఇది టీడీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు, పెద్దలు జగదీష్ గారు కూడా ముందుగా నమస్కారాలు సార్. ఇది వైసీపీ ఐపీఎస్లు, టీడీపీ ఐపీఎస్లు ఉంటారండి. ఒకవేళ వాళ్ళు అన్నట్టుగా టీడీపీ ఐపీఎస్లు, వైసీపీ ఐపీఎస్ ఉండే పని అయితే 14 నుంచి 19 దాకా మరి డీజీగా ఠాగూర్ గారు చేసినప్పుడు టీడీపీ ఐపీఎస్ అండి, లేదా ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు టీడీపీ ఐపీఎస్ అండి. ముందు దాన్ని ఒప్పుకోమనండి. ఓకే, దాన్ని ఒప్పుకుంటే అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు చేయడం అనేటువంటిది దురదృష్టకరమైన విషయం. ప్రభుత్వాలు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. మారిన తర్వాత పరిస్థితులు ఏంటో కూడా ఆలోచన చేసుకోవాలా. ఈ రోజు ఏదో అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టారాజ్యంగా ఐపీఎస్ అధికారుల మీద మరి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్, అంటే ఈ కాదంబరి జప్తోలాని అనేటువంటి ఆమె కిలాడి లేడీ అని పేరు దేశవ్యాప్తంగా ఉంది ఆమె మీద. అలాంటి క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్. ఎందుకంటే ఎవరు చాలా మందిని బ్లాక్ మెయిల్ చేసి చివరికి జిందాల్ గారిని కూడా బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా అనేక మంది ప్రొడ్యూసర్స్ అని మరి డైరెక్టర్లు కూడా బ్లాక్ మెయిల్ చేసి అనేక మంది మీద కేసులు, దాదాపు 3-4 రాష్ట్రాల్లో కేసులు బనాయించినటువంటి పరిస్థితికి ఉన్నటువంటి చరిత్ర అది. అలాంటి చరిత్ర కలిగినటువంటి ఆవిడ ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ కి 24 గంటల్లోనే 3 ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేశారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అని నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నేను వినయంగా కోరుతా ఉన్నాను. అంటే కాకుమాన్ రాజశేఖర్ గారు, ఈ 3 ఐపీఎస్ అధికారులు తప్పు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా సర్టిఫికేట్ ఇస్తోందా? వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని, రూల్స్ ని అతిక్రమించలేదని సర్టిఫికేట్ ఏమైనా ఇస్తున్నారా? ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్నాను సతీష్ గారు. ఒక కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తికి కాదంబరి జటలాని అనేటువంటి ఆవిడకి సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల అనేక సంవత్సరాలు వాళ్ళంతా కలిసి ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళిద్దరు ఆ తర్వాత విడిపోయినటువంటి సందర్భంలో ఆ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తిని ఆమె కాదంబరి జతలాని గారు అనేక సందర్భాల్లో బ్లాక్ మెయిల్ చేసి అనేక సార్లు డబ్బులు వసూలు చేసి, అది అకౌంట్ ప్రూఫ్లు కూడా ఏదైతే డబ్బు పంపించాడో ఇతను ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేసిందో ఆవిడ, అవన్నీ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఇచ్చినటువంటి కుక్కల విద్యాసాగర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ కు అనుగుణంగా కేసు మరి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఆవిడని అరెస్ట్ చేసిన తర్వాత ముంబై కోర్టులో కూడా ఆమె ప్రవేశపెట్టడం, పీటీ వారెంట్ తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం, విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టడం, కోర్టు కూడా ఆ అరెస్టును సమర్థించడం జరిగితే ఇదేదో సీక్రెట్ గా ఎవరికి తెలియదు అన్నట్టుగా మరి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. కాబట్టి నేనేమో కాకుమాన్ రాజశేఖర్ గారు, డీజీపీ ఇచ్చిన నివేదికలో కొన్ని అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. శాంతి భద్రతలతో ఎలాంటి సంబంధం లేని నాటి నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు
జనవరి 31న తాడేపల్లిలో ముఖ్యమంత్రి కార్యాలయానికి అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాత డీసీపీ విశాల్ గున్నెలను పిలిపించుకొని ఒక మహిళను అన్యాయంగా కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారని నివేదికలోనే స్పెసిఫిక్గా డీజీపీ మెన్షన్ చేశారు. వైసీపీ నేతలతో కలిసి ఈ ముగ్గురు ఐపీఎస్లు భాగస్వాములు అయ్యారు అన్న అంశాన్ని ప్రస్తావించారు. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1969లో సెక్షన్ 3(1) కింద ఐపీఎస్లు అధికారాలను అతిక్రమించారనేది మొదటిది. రెండోది, సిపిగా ఉన్న కాంతి రాణా తన పరిధిలో పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు పర్యవేక్షణలో దారుణంగా విఫలమయ్యారు. ఒక మహిళను అరెస్ట్ చేసే ముందు ఫిర్యాదును కనీసం పరిశీలించకుండా ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పిన వెంటనే గుడ్డిగా ముందుకెళ్లారు. జత్వానీ కేసులో నాటి విజయవాడ డీసీపీ విశాల్ గున్ని చర్యలు దుష్ప్రవర్తనకు ఏమాత్రం తీసిపోవు. బాధితురాలు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించిన వినకుండా ఏకపక్షంగా వ్యవహరించి క్షోభ పెట్టారు. ఇవి నివేదికలో ప్రస్తావించినవి, డీజీపీ తన నివేదికలో ప్రస్తావించిన అంశాలు. సార్ ఇప్పుడు డీజీపీ అనేటువంటి వ్యక్తి ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నియమించినటువంటి వ్యక్తి. ఇప్పుడు మేము కూడా మాట్లాడొచ్చు, డీజీపీ ఈజ్ ఏ ఐపీఎస్ ఆఫీసర్. ఇది కూడా మరి టీడీపీ ఐపీఎస్ అనొచ్చా? మరి దీన్ని ఏమనాలా? దీన్ని ఏమనాలి సార్? ముగ్గురు ఆఫీసర్స్ మీద వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం మారిన తర్వాత ఒక సస్పెన్షన్ కి గురి చేయడం ఏం చేస్తారు సార్? సస్పెన్షన్ గురి చేస్తారు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళని డిస్మిస్ చేసే అధికారాలు వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. మరి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఉంది, అక్కడికి వీళ్ళు వెళ్ళవచ్చు న్యాయం కోసం, హైకోర్టుకి వెళ్ళవచ్చు. రాజశేఖర్ గారు, పక్క ఆధారాలు ఉన్నాయి, ఈ ముగ్గురు తప్పు చేశారనడానికి ఆధారాలు ఉన్నాయి. మీరు ఆరోపిస్తున్నట్టుగా నిజంగా ఆధారాలు ఏమైనా చూపిస్తే ఖచ్చితంగా మేము ఒప్పుకుంటామని జగదీష్ గారు బహిరంగ ఆఫర్ చేస్తున్నారు. నేను జగదీష్ గారిని కూడా ఒకటి కోరుతా ఉన్నా. ఆధారాలంటే విద్యాసాగర్ గారు కంప్లైంట్ ఇచ్చినట్టు మాట వాస్తవం. ఆ తర్వాత వీళ్ళు ఆవిడని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రవేశపెట్టడం, పీటీ వారెంట్ తీసుకోవడం, ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అయిన సిస్టమ్ లో? ఎఫ్ఐఆర్ కాకముందే అని ఎలా చెప్తారు సార్? అది ఎప్పుడో ఇచ్చిన కంప్లైంట్ సార్. అది అంటే దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఉందంటున్నారు జగదీష్ గారు. సరే వాళ్ళ ఆధారాలు వాళ్ళు చూపిస్తారు, మా ఆధారాలు మేము చూపిస్తాం సార్. ఆ తర్వాత దాన్ని హైకోర్టు విజయవాడ వచ్చిన తర్వాత హైకోర్టు సమర్థించిన మాట వాస్తవమే. కానీ నేను ఇక్కడ ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను సార్. ఇప్పుడు కాదంబరి జత్వానీ గారు కేసు కంప్లైంట్ చేసిన తర్వాత మన కంప్లైంట్ చేసిన తర్వాత విత్ ఇన్ 24 hours లో ఎలాంటి విచారణ లేకుండా, ఎక్స్ప్లెనేషన్ అడగకుండా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని ఒక కిలాడి లేడీ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఎలా సస్పెండ్ చేస్తారు సార్? ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా దానికి సమాధానం ఏం చెప్తారు? ఇది కక్ష సాధించే చర్య అంటారా, ఇంకేమంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా? వీళ్ళు ఇలాగే కొనసాగితే ఇవ్వండి, మేము కూడా బ్లూ బుక్ రాజ్యాంగాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు పరుస్తాం సార్. దానికి ఏమంటారు చెప్పనండి? ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు మేము వ్యతిరేకము, అందుకే మేము అలాంటి ఆలోచన మేము చెయ్యలేదు. కానీ ఒకవేళ మేము కూడా ఈ బ్లూ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిస్థితి మేము అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? రైట్. రాజశేఖర్ గారు, మీరు బాసటగా నిలవడం చూస్తుంటే అనుమానం పెరుగుతోంది. ఖచ్చితంగా మీరందరూ కలిసే చేశారన్న ఇది ఎస్టాబ్లిష్ అవుతుందని జగదీష్ గారు అంటున్నారు. ఒకటి, దాన్ని పక్కన పెడితే ఈ ఐపీఎస్లు మీరే అన్నారు కోర్టుకు వెళ్ళొచ్చు, లేదంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ క్యాట్కి వెళ్ళొచ్చు అని చెప్పారు. ఎస్, దే హ్యావ్ ఎ రైట్. అంటే ఈ విషయంలో మీరు వాళ్ళకి బాసటగా నిలుస్తున్నారా? ఐపీఎస్ అధికారులకి ఐపీఎస్ అధికారులు తప్పు చేయలేదన్న దాని విషయంలో ఇంకా క్లియర్ కట్ గా ఉన్నారా? అది ఇబ్బందికర పరిణామం కాదా మీకు పార్టీగా? తప్పు జరిగితే సో వీఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ఎనీవన్. చాలా ష్యూర్ గా చెప్తాం. ఇప్పుడు మేమేం చెప్తాం అంటే వైసీపీ ఐపీఎస్ అంటున్నారే, ఆ మాటకు మేము మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు స్వయంగా విశాల్ గున్ని గారైనా, రాణా గారైనా, లేకపోతే మరొకరు ఆఫీసర్స్ ఎవరైతే ముగ్గురి మీద వీళ్ళు సస్పెన్షన్ ఇచ్చేసారో ఆఫీసర్స్ మేము కూడా గమనిస్తా ఉన్నాం. వాళ్ళ పనితీరు మాకు కూడా తెలుసు. నేను కోరుతుంది ఏంటంటే సార్, సతీష్ గారు ఒక్క నిమిషం టైం ఏంటి సార్, నేను కోరుతుంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంటే
ఈ సోకాల్డ్ ఆఫీసర్స్ కి ఒక గుడ్ విల్ ఉంది, వీళ్ళకి ఒక మంచి పేరు ఉంది. ఆ తర్వాత ఇది కేవలం కక్ష సాధింపు చర్య అనేటువంటి దాని మీద మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాం సార్. అన్యాయం అక్రమం జరిగినప్పుడు మద్దతు ఇస్తాం సార్. Okay. ఇప్పుడు ఏమో కేసు పెట్టిన తర్వాత ఎలాంటి విచారణ జరగల, 24 hours అరెస్ట్ చేసి 24 hours సస్పెండ్ చేశారు. Okay. అలాగే మీరు చూడండి, ఒక మహిళ చిన్న పిల్లలండి ముక్కు పట్టలారని అంటే వాళ్ళ సస్పెన్షన్ ఒక్క నిమిషం సార్, ఈ రోజుకి సవాళ్ళు కూడా తల్లిదండ్రులు రాజశేఖర్ గారు వాళ్ళ సస్పెన్షన్ అక్రమం అని మీరు కోర్టు మెట్లు ఎక్కుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం కూడా చేస్తుందా? బాసటగా నిలవడం అంటే ఏంటి? 1 minute సార్. బాసటగా నిలవడం ప్రజల తరపున ఉండాలి, ప్రజల తరపున కాకుండా కనెక్షన్ గానీ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అది చెప్తానే మీరు ఎస్టాబ్లిష్ చూస్తున్నాం. జత్వాని కేసులో మరో సంచలనం నమోదైందని అనాలి. ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు, ముగ్గురు క్లీన్ యూ అధికారులే. కావాలనే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ముగ్గురు అధికారులను సస్పెన్షన్ చేశారు. అవసరమైతే వాళ్ళకి మేము బాసటగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారనడానికి ప్రతి ఆధారం ఉంది. ఆధారంగానే ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడిందని టీడీపీ అంటుంది. ఏదైనా ఈ సస్పెన్షన్ ఒక సెన్సేషన్గా మారింది. ఇది రాజకీయంగా ఎలాంటి ఇంపాక్ట్ చూపబోతుంది? అలాగే ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకేసుకు రావడం మరి ఆ పార్టీకి ప్లస్సా మైనస్ అనేది మనకు రానున్న రోజుల్లోనే తెలియబోతోంది. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.